టీఆర్ఎస్సి గురుకుల పట్టణ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది సార్. ఒకటి మీరు అర్థం చేసుకోవాలా, మాకు ఎస్పీ సార్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అసలు కానిస్టేబుల్ వచ్చారు, సిఐ సార్ చెప్పారు, మా గురుకుల సెక్రటరీ సార్ సైజులు ఉన్నారు, వాళ్ళు కూడా కలెక్టర్ సార్ చెప్పారట ఎవరికి లోపలికి హాస్పిటల్ అవసరం లేదండి. 10 మంది బయటండి మాట్లాడతాం. ప్రశ్న ఉంది విధంగా ఒక మాట వినండి. నేను సొంతగా నిర్ణయాలు తీసుకుంటానే, ఎవరితో కలిపియద్దు, ఫోటోలు తీసుకోవద్దు అని ఇట్లా మాకు వాళ్ళు చెప్పారు. మరొకటి అది ఏమని చేద్దన్నారు, ఎవరిని మాట్లాడియద్దన్నారు, సమస్యలు తెలుసుకోవద్దన్నారు, పోలీసు వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయారు. పోలీసులకి స్కూల్కి ఏమైనా సంబంధం ఉందా? ఉందా? ఒక మాట ఇప్పుడు నువ్వు ఉందా సార్? నేను అడిగే సమాధానం చెప్పు సార్. మీరు ఒక మాట పోలీసు వాళ్ళకి ఈ స్కూల్ కి ఏమన్నా సంబంధం ఉందా? కలెక్టర్ సార్ చెప్పినట్టు వాళ్ళు ఎస్పీ గారు అని చెప్పారు. మీరు మాకు కాదు సారు, కలెక్టర్ సార్ సిఐ గారు అని చెప్పారు, కానిస్టేబుల్ అట్లా కాదు. మాట వినండి, మన గురుకుల సైజు సార్ ఉన్నారు కదా, మన ఎస్పీ సార్కి వాళ్ళు వస్తుందని చెప్పారు. ఎస్పీ సార్ సిఐ సార్ నుంచి సమాచారం కానిస్టేబుల్ అంటే చెప్పారు అని నేను అట్లా చెప్పిన. బయటికి రండి సార్, మీరైనా మీరు లోపలికి రండి, మీరు బయటికి రారు. మాట వినండి, నేను ఇబ్బంది లోపల ఏం సార్ దొంగలా? దొంగల సార్, నేను ఒక చిన్న ఎంప్లాయీని ఇక్కడ, వాళ్ళు చెప్పిన మాట నేను నడుచుకుంటున్నాను. ఇదేమో జైలు కాదు కదా సార్, లోపల వేసి మా ఇష్టం ఏమైనా ములాఖాత్ కన్నా అట్లట్లేదు సార్. లోపల సార్ ఏమైతుందో చంపుతుందో అక్కడ తెలుస్తలేదు. మాకు వచ్చి సమస్య ఉన్నాయి అడుగుతాం, లేవంటే పోడే మాకు అట్లా అంటే మీ సార్ మీకు అనిపిస్తుందా జైలు పెట్టి లోపల పిల్లలు పెట్టి నా మాట వినండి సార్. మీకు వచ్చిన ఆర్డర్లు అవే చెప్తారు, పై అధికారులు అంటారు, మీ ఉద్యోగం మా ఉద్యోగం పోతుంది సార్. చెప్పి నేను చెప్తున్నా సార్, మీరు అంటారా మాట? నేనేమంటారా సార్, వాస్తవం చెప్తున్నా సార్. మా తమ్ముళ్ళు ఈ జైలు లెక్క బందీ పెట్టి లోపల రాని అంటే ఫుడ్ పెడుతున్నావా? రాష్ట్రంలో గురుకుల రెసిడెన్సీ స్కూళ్ళ దాని గురించి ఏమైనా సమస్యలు ఉన్నాయని వచ్చినాం సార్ మేము. ఏ స్కూల్ కోరుకుంటున్నాం సార్, కాకపోతే ఈ దగ్గర జరగట్లని ఇంకో దగ్గర అంటే నేను ఒకటే జవాబు ఇస్తాను మీకు. చెప్పండి. మా గురుకుల ఎంజేపీ సొసైటీ సెక్రటరీ సారు మా ఖైదూల్ సార్ ఒకటే అన్నారు, ఎవరిని లోపలికి రాని 45 మంది చనిపోని 480 మంది చనిపోని అని ఎవరు రావద్దు లోపలికి అదని చెప్పారు సార్ సెక్రటరీ సార్. మరి మాట్లాడతారు మీరు రాసిరి మీకు అథారిటీ ఎవరు అంటే మీకు చెప్పిన ఎవరు నెంబర్ చెప్పండి, మాట్లాడతాం. ఇప్పుడు మీ ముందే మాట్లాడతాం, మీరు రాని వాళ్ళకి చెప్తాం. ఆయన ఏమంటారు ఈయన దగ్గర ఇస్తాం. మీ పేరు చెప్పట్లేదు, హెడ్ సార్ మెట్పల్లి తిరుగుతున్నాం, ప్రిన్సిపల్కి చెప్పి మాట చెప్తారు. మీరు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఒకటి ఎందుకు అట్లా నిజాంప్రభ వెళ్ళిపోయింది కదా, ఇంకా లేదు నిజాంప్రభ లేదు కదా సార్. నిజాంప్రభ ఉండి పరిపాలన అదే బుక్కం పోవద్దు అంటాడుగా. ఇది బడి సార్, మన బడి నేను చదువుకున్నా, మీరు చదువుకున్నాడు చదువుకునే సార్. తమ్ముడు మన తమ్ముళ్ళే కదా సార్. అట్లా మీరు అర్థం చేసుకోవాలా, మాకు అట్లా లేదు, ఆర్డర్ లేదు కాబట్టి మేము మీకు ఇది 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. దానికంటే ముందు మీరు సడన్లీ వచ్చేస్తే లోపలికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్ని గంటలకు భయం? మరి టీఆర్ఎస్ పార్టీ 29 నాడు ఒకటి స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు తన పరిపాలనలో ఎంత సుభిక్షంగా ఉన్నాయి గురుకులాలు. ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 48 మంది పిల్లలు చనిపోయారు ఈ రాష్ట్రంలో. దీని గురించి టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వెళ్ళి గురుకులాలు పరిశీలించి ఒక నివేదిక ఇవ్వండి. మన ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పేసి ఒక కమిటీ ద్వారా వస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా ఒక 5 మెన్ కమిటీ ద్వారా వస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడిదక్కడ పోలీసులను పెట్టించి లాక్లు వేయించి అసలు విద్యార్థుల నాయకులు సమస్యలు చూద్దాం అని వస్తే రానివ్వట్లేదు.
ఇంత దారుణమైన పరిపాలన రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా కనీసం? విద్యాశాఖ మంత్రి లేని ఈ రాష్ట్రంలో 48 మంది పిల్లలు చనిపోతే అట్టడుగు వర్గాల వ్యక్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చదువుకునే గురుకులాలను మీరు నిర్వీర్యం చేసి ఎత్తివేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా మీరు ఈ చర్యలు మానుకోవాలని కోరుకుంటున్నాం విద్యార్థి నాయకునిగా. ఏంది సార్ ఇది? వాట్సాప్ గ్రూపులలో వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎవరిని ఆపుతా అనుకుంటున్నారు మీరు రాష్ట్రంలో? మీరు ఇట్లే చేసిరా ముఖ్యమంత్రి గారు? బాసర త్రిబుల్ ఐటీలో మీరు లోక్సభ మెంబర్గా ఉండి మల్కాజ్గిరిలో బాసర త్రిబుల్ ఐటీకి గోడ దునికిపోయిన చరిత్ర ఇది. ఇప్పుడు ఎమ్మెల్సీ నీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గోడ దునికి పోలేదా? మేము అట్లా చేస్తే నీ గవర్నమెంట్ వస్తున్నా ఈరోజు. ఇట్లాంటి పరిపాలన ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలని కోరుతున్నాం మేము. గురుకులాలు 40% డైట్ ఛార్జ్ పెంచినామన్నావు. ఎక్కడ పెంచారు మీరు? ఏం చేస్తుంది గవర్నమెంటు? ఇట్లాంటి చర్యలు ఇప్పటికైనా కూడా మానుకోవాలి. విద్యార్థుల భవిష్యత్ కొరకు ఖచ్చితంగా మంచి ఆహారం, మంచి విద్యను అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. ఈరోజు బీఆర్ఎస్వి గురుకుల బాటలకు మేము మెట్పల్లి మండలంలోని కొన్ని స్కూళ్ళు తిరుగుతాయి. ఎక్కడికి పోయినా సరే ప్రిన్సిపల్ ఇదే చెప్తున్నారు, మేము మీకు 1 డే ముందు కానీ వారం ముందు కానీ పర్మిషన్ తీసుకోవడం లోపల రాలియం, కలెక్టర్కి పర్మిషన్ ఇవ్వాలా, ఎస్పీ అంటాడు. ఎస్పీకి అంటే ఒక పోలీసులకు విద్యా వ్యవస్థకు సంబంధం ఉందా ఏమన్నా? ఇదేం పరిపాలన? పిచ్చోచిలో రాయి లెక్క అయిపోయింది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. నువ్వు ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని కేటాయించలేవు. నీ కళ్ళకు కనబడతలేదా? 40 మంది విద్యార్థులు చనిపోయారు అంటే నీకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కొడుకులు బిడ్డ చనిపోతుంది తప్ప తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బిడ్డ చనిపోతే నీకు దృష్టికి రాదా? ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని పెట్టు, పరిపాలన చేయి, తిరుగు. ఓన్లీ 31 జిల్లాలకు ఇచ్చిన నిధులను మొత్తం కొనబోయి నీ జిల్లాకి పెట్టుకుంటున్నావు. ఇదే అండి చేసిన పరిపాలన. మేము విద్యార్థి నాయకులుగా మాకు విద్యార్థి లోకానికి ఎలాంటి సమస్య వచ్చినా పోరాడే శక్తి సామర్థ్యం మాకు ఉన్నది. ఖచ్చితంగా నువ్వు ఎన్ని ఆటంకాలు పెట్టినా మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా నీకు అడ్డుపడి విద్యార్థి లోకానికి సపోర్ట్ చేసి ప్రతి విషయాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తామని చెప్పి మీకు మరోసారి మెట్టుపెళ్ళి బీఆర్ఎస్ ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. అయితే అన్న ఇక్కడ నువ్వు ఆ ఫ్లెక్సీ కట్టినావు, ఆ ఫ్లెక్స్లో జీవో కాపీ పెట్టు, జీవో ఆర్డర్ నెంబర్ పెట్టు. ఎక్కడైనా తెలంగాణ ప్రజలను తెలంగాణ తిరగనియవా? మన వేరే దేశం వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళమ్మ ఉట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టి, ఆయన వాట్సాప్ షో చేస్తుండు, వాట్సాప్ మెసేజ్ పెట్టి విద్యార్థి నాయకులు తెలంగాణ ప్రజలు లోపలికి రాద్దంటే ఏమన్నట్టు? నువ్వు ఒరిజినల్గా జీవో కాపీ వస్తే ఇలా ప్రింట్ కొట్టి పెట్టు, అక్కడ మాకు చూపి. జీవో కాపీ లేదు, ఏం లేదు, ఉట్టిగా వాట్సాప్ మెసేజ్ వస్తే విద్యార్థి నాయకులు తెలంగాణ ప్రజలకు లోపలదని జైలా? ఈ చెంచలకు కూడా జైలా? ఇది ఏమన్నా? ఇగో ఉట్టి వాట్సాప్ మెసేజ్ పెడితే రానిద్దంటే ఇటు రానియవు. జీవో ఇది ఆర్డరా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా? కాంగ్రెస్ నాయకులు ఇచ్చిర్రా? ఓ నాయకులు పెట్టిన మెసేజ్కి లోపల రానియవా? ఇది జైలా? చెంచలు కూడా జైలా? చెర్రపల్లి జైలా? తాళం కొడతావా విద్యార్థులకు? తల్లిదండ్రులు బయట పెట్టిస్తున్నావు, తాళం కొట్టి లోపల ఏం చేస్తున్నావు? అన్నం పెడుతున్నావా? చదువు చెప్తున్నావా? అంటే మాకు ఎట్లా తెలవాలి? బందీ లెక్క లోపల పిల్లలు ఉంటే మేము ఏమంటున్నాం? లోపలికి పోయి సమస్యలు ఉన్నాయా లేవా? అంత సామరస్యంగా ఉంటే మేమెందుకు రైజ్ చేస్తాం, మేమెందుకు కూడా ఇష్యూ చేస్తాం? సామరస్యంగా మారుతాం అంటే ఒక నియంత పరిపాలన లెక్క నువ్వు లోపలికి రాని అంటే నిజాం ప్రభు వేండనుకున్నాం. కానీ నీ రూపంలో మళ్ళీ పుట్టి మమ్మల్ని మళ్ళా పీడిస్తుడు. ఇప్పటికైనా జర నీ తీరి మార్చుకొని జర మంచి పరిపాలించాలని కోరుకుంటున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కొరుట్ల శాసనసభ్యులు సంజయ్ అన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ తోటి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులతో ఈ గురుకుల బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ సన్న బియ్యం అని చెప్తున్నారో, ఈ సన్న బియ్యం అని కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ మేము విజిట్ చేసినాం. ఒక స్కూల్లో విజిట్ చేస్తే అక్కడ చెప్తున్నారు ఏంటంటే సన్న బియ్యం పెట్టట్లేదు, దొడ్డు బియ్యం పెడుతుర్రు, అందులో ఉస్కరాళ్ళు వస్తాయని అంటుర్రు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం 40% డైట్ పెంచిన అంటున్నారు. మరి మన ఇంతకుముందు మన కేసీఆర్ గారు ఒక విద్యార్థి పైన 1,20,000 ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు చాలా బాగుండే. 6th క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ 7th క్లాస్ ఉన్న పిల్లలు 6th క్లాస్లో చాలా బాగుండే సార్. ఇప్పుడు ఈ 7th క్లాస్లో ఇంకా ఏం లేదు. మొత్తం మీరు అన్నట్టు సన్న బియ్యం ఎక్కడ కూడా పెట్టట్లేదు, మొత్తం రాళ్ళు వస్తున్నాయి. దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం పెడుతున్నారని తెలుస్తుంది. మీరు చూస్తున్నారు కదా వీళ్ళ దొంగతనం ఎక్కడ బయటపడుతుందో, వీళ్ళు ఏం చేస్తుర్రో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ముఖ్యమంత్రి దొంగతనం బయటపడుతుందని వీళ్ళు బండారమని బట్టబయలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటేనే వీళ్ళకి చల్లజరం వస్తుంది. దుప్పర్లు కప్పుకొని వంట చెప్పుకునే పరిస్థితి ఉన్నది. చూడు ఇది ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఈ పెద్ద పెద్ద ఖైదీలు నేరస్తులకు కదా ములాఖాతు కూడా ముఖం కనబడుతుంది. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ గారి ముఖం కూడా కనబడతలేదు. అంటే మేమేమన్నా దోషులమా, ఖైదీలమా? మేమేమన్నా
తోటి విద్యార్థి నాయకులం విద్యార్థి సమస్యలు ఉంటే ఏదైనా మా పార్టీ గౌరవ అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్తే ఒక నివేదిక ఇమ్మన్నారు. దాని గురించి మేము ఈ గురుకులబాట ప్రోగ్రాం చేస్తున్నాం. దీనికి అలో చేయట్లేదు. చూడండి, ఇది జైలు కంటే హీనమైన పరిస్థితి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విద్యాశాఖ మంత్రిని నియమించండి, ఈ గురుకులాలలో సన్న బియ్యం పెట్టండి, మంచి మెరుగైన వైద్యం అందించండి. ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు ఇప్పటికే 48 మంది ఈ చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు ఖచ్చితంగా జరుగుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ నుండి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యాశాఖ మంత్రిని నియమించి ఇప్పటికైనా ఇక్కడ ఎలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. మేడం రాదన్నారు.